హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ మొదటి మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మే 21న మంగళవారం 7:30 ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొటెక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎన్ని వరకు చూస్తూ ఉండండి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. రోజు ఇలానే మనం ఐపీఎల్ మ్యాచెస్ పూర్తి అయ్యేంత వరకు అయితే ప్రొడక్షన్స్ అయితే అందిస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ రాబోతుంది. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గాయస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్లో మొదటి మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి లాస్ట్ 27 మ్యాచ్ల్లో మొదటి ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళైతే 52% గెలిచి ఉన్నారు. అండ్ మొదటి ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే 48% గెలిచి ఉన్నారు. నాలెడ్జ్ ప్రకారం నాకేనిపిస్తుంది అంటే ముందు ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 75% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 25% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ ఐపీఎల్ 2024లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే కేకేఆర్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం జరిగింది. అండ్ కేకేఆర్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్ అయితే వస్తూ ఉంది. అండ్ హైదరాబాద్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఉంది. 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. హైదరాబాద్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్ అయితే వస్తూ ఉంది. ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హిట్ టు హిట్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేకేఆర్ టీమే ఏకంగా 7 సార్లు అయితే గెలిచి ఉంది. హైదరాబాద్ టీం కేవలం 3 సార్లు మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది కేకేఆర్ టీం అయితే కనపరుస్తూ ఉంది. మా ప్రొటెక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటానంటే నేనైతే హైదరాబాద్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనలైజ్ మాత్రమే అన్నమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా రాబోయే మ్యాచ్ యొక్క ప్రొటెక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.